బీఆర్ఎస్ సోషల్ మీడియా అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఉంటూ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో వికటిస్తున్నాయి. అవి ఆ పార్టీకి పెద్దగా నష్టం చేయవు, కానీ అల్లు అర్జున్ మాత్రం మరింతగా మునిగిపోయేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ ఓ చిత్రమైన కథతో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో హఠాత్తుగా ట్రెండ్ చేసింది. దానికి సాక్ష్యం ఏంటంటే ఓ సీసీటీవీ క్లిప్ మీద ఉన్న టైమింగ్. ఎక్కడో హీరో ఉంటే థియేటర్లో ఎలా తొక్కేసుకుంటారు? అసలు అక్కడ ఏం జరిగిందో పోలీసులు చెప్పారు, అల్లు అర్జున్ చెప్పాడు, ఆయన టీం కూడా చెప్పింది. కోట్ల మంది చూశారు. ఇప్పుడు కొత్తగా అసలు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందనే నెరేటివ్ ను స్ప్రెడ్ చేయాలని అనుకోవటం మూర్ఖత్వం కాక మరేంటి? ఓ సీసీటీవీ కెమెరాలో టైమింగ్స్ మార్చడమో ఫేక్ చేయటమో చేస్తే అసలు జరిగిందంతా తప్పని అందరూ నమ్మేస్తారా? అల్లు అర్జున్ థియేటర్ కు రాకముందే ఎలా తొక్కిసలాట జరుగుతుంది? హీరో వస్తున్నాడని ఎక్కడో 2 కిలోమీటర్ల అవతల ఉంటే థియేటర్లో తొక్కేసుకుంటారా? ముందే ఆ ఘటన జరుగుంటే అల్లు అర్జున్ అక్కడికి అస్సలు చేరుకునేవాడా? అసలు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం ఆలోచించలేరా? తొక్కిసలాట జరిగి ఓ మనిషి చనిపోతే, మరో పిల్లాడి పరిస్థితి సీరియస్ గా ఉంటే ఏ సెలబ్రిటీ అయినా అక్కడికి మళ్లీ జనసందోహంతో వచ్చే పరిస్థితి ఉంటుందా? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా తెలంగాణలో జనం ఉంటారని అనుకుంటున్నారా? రాజకీయాలకే కాదు ఫేక్లకు పావుగా అల్లు అర్జున్ ఇక వదలరా. ఓ పార్టీ సోషల్ మీడియా నడుపుతున్నంత మాత్రాన తమ పార్టీ కార్యకర్తలు తాము ఏం చెప్పినా నమ్ముతారని భావిస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. అసలు మొత్తం ఫేక్ చేసుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ఫేక్ మీడియాకు అల్లు అర్జున్ పై ఎలాంటి అభిమానం లేదు. రాజకీయం కోసం ఆయన్ను పావుగా వాడుకుంటున్నారు. ఈ ఫేక్ ప్రచారంలో అల్లు అర్జున్ హస్తం కూడా లేదు. ఆయనకు తెలియదు కూడా. కానీ ఆయనకు వీరు తీవ్ర నష్టం చేస్తున్నారు. ఆయన జైలుకెళ్ళినా పర్వాలేదు, తమ రాజకీయం కోసం కాంగ్రెస్ సర్కార్ని అలాగే పోలీసుల్ని బ్లేమ్ చేస్తే చాలని వీరి తపన.